వెల్కమ్ టు కీటాక్స్. ఎక్కువ మంది పిల్లల్ని కనండి, దేశాన్ని రక్షించండి. మరీ ముఖ్యంగా దక్షిణాది మీద జరుగుతున్న రాజకీయ దాడిని తట్టుకునేందుకు ఎక్కువ పిల్లల్ని కనడమే మార్గం అని సౌత్ లో చాలా మంది లీడర్లు మాట్లాడడం కనిపిస్తోంది. అసలు ఎక్కువ మంది పిల్లల్ని కనండి అని చెప్పడం వెనుక సైంటిఫిక్ గ్రౌండ్స్ ఉన్నాయా, కేవలం పబ్లిసిటీ రీజన్స్ మాత్రమే ఉంటాయా? డీటెయిల్డ్ గా చూద్దాం. అంతకంటే ముందు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీటాక్స్. ఇద్దరు పిల్లల్ని కాదు, అంతకంటే ఎక్కువ మందిని కనండి అని లీడర్లు చెప్పడానికి ప్రధానంగా రెండు కారణాలు. చంద్రబాబు నాయుడు గతంలో ఎప్పుడో స్టార్ట్ చేశారు. దానికి ఆయన చెప్పే రీజన్ ఏంటంటే 20 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య ఉన్న జనాభా ఒక 20 ఏళ్ళు పోయేసరికి తగ్గిపోతూ ఉన్నారు. వృద్ధాప్యం అనేది ఇండియాకు వచ్చే ప్రధాన ఛాలెంజ్ కాబట్టి ఎక్కువ మందిని కనాలి అని ఆయన మొదలుపెట్టారు. దాని తర్వాత ఇప్పుడు స్టాలిన్ లాంటి వాళ్ళు ఎక్కువ మందిని కనండి అని చెప్పడానికి ఏంటంటే లోక్సభ నియోజకవర్గాల పునర్విభజనలో జనాభా తక్కువ ఉండడం వల్ల సౌత్ కి, దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోంది కాబట్టి ఎక్కువ మందిని కంటే కనుక జనాభా పెరుగుతుంది, దానివల్ల అన్యాయం జరగకుండా ఉంటుంది అని చెప్తూ ఉన్నారు. అటు చంద్రబాబు చెప్తున్న సందర్భంలో అయినా, ఇటు స్టాలిన్ మాట్లాడుతున్న సందర్భంలో అయినా సరే అసలు సైంటిఫిక్ గ్రౌండ్స్ ఏమున్నాయి అనేది చూస్తే కొత్త వాస్తవాలు అర్థమవుతాయి. ఇప్పుడు ఏపీ లాంటి రాష్ట్రాల్లో పిల్లల్ని పెంచాలి అని చెప్పేసానంటే ప్రభుత్వాలు సలహా ఇవ్వడం సులభమే, కానీ పిల్లల్ని పెంచడానికి ఎంత ఖర్చు అవుతుంది? సగటున ఏపీలో ఒక హాస్పిటల్లో డెలివరీ ఖర్చుతో మొదలుపెట్టి ఒక పిల్లాడికి కిండర్ గార్డెన్ నుంచి ప్రైవేట్ స్కూల్లో చదివించే పరిస్థితి ఉండాలి అని చెప్పేసానంటే కనీసం ₹1,00,000 ఫీజు అవుతుంది. అంటే ఇద్దరుంటే 2 లక్షలు, ఇప్పుడు నాయకులు చెప్తున్న లెక్క ప్రకారం ముగ్గురుంటే 3-4 లక్షలు సంవత్సరానికి భరించాల్సి ఉంటుంది. వీటితో పాటు అసలు ఇండియన్ సొసైటీలో దట్టు ఏపీలో మొత్తం సంపాదనలో 30% వరకు ఉంటుంది మెడికల్ ఎక్స్పెన్సెస్ అని చెప్తూ ఉన్నారు. అంటే దీని ప్రకారం వైద్య ఖర్చులు, మెయింటెనెన్స్ కూడా పెరుగుతుంది. దాంతో పాటు రోజువారీ ఖర్చులు, బడ్జెట్లు డబుల్ ట్రిపుల్ అయ్యే అవకాశం ఉంటుంది. దీన్నంతా ఎవరు భరిస్తారు? ప్రభుత్వాలు భరిస్తాయా? పథకాలు భరిస్తాయా? తల్లికి వందనం లాంటి పథకాలతో ఇద్దరికి ముగ్గురికి ఇస్తామని చెప్పారు కాబట్టి దానివల్ల మొత్తం చేంజెస్ జరుగుతుంది అనుకుంటే కనుక కేవలం రాజకీయ ప్రేరేపిత మాత్రమే అనుకోవాల్సి ఉంటుందేమో బహుశా. ఒక దేశ జనాభా ట్రాన్సిషన్ లోకి రావడానికి, అంటే జననాల రేటు తగ్గిపోతే ఫైనాన్షియల్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడానికి కానీ మధ్యలో కనీసం ఒక 20 ఏళ్ల సమయం ఉంటుంది. దీన్ని ట్రాన్సిషన్ పీరియడ్ అంటారు. ఈ ట్రాన్సిషన్ పీరియడ్ ని ఎలా హ్యాండిల్ చేస్తారు అనే దాన్ని బట్టి ఫ్యూచర్ కాన్సిక్వెన్సెస్, భవిష్యత్ పరిణామాలు అనేవి నిర్ణయం అవుతాయి. ఇప్పుడు సపోజ్ దేశంలో వృద్ధ జనాభా పెరిగిపోతే ఫైనాన్షియల్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయని చెప్తున్నారు కదా. అయితే ఇప్పుడు ఫైనాన్షియల్ ట్రెండ్ మారుతూ ఉంది. ఒక 20 ఏళ్ల కిందట, 25 ఏళ్ల కిందట పోలిస్తే ఎకానమీ మొత్తం ప్రొడక్టివ్ సెక్టర్ బేస్డ్ గా ఉండేది. అంటే వస్తువులు తయారు చేయడం, అమ్మటం మీద ఉండేది. కానీ గత 20 ఏళ్ల నుంచి మొత్తం ఎకనామిక్ యాక్టివిటీలో సగానికి పైగా సర్వీస్ సెక్టర్ వచ్చేసింది. అంటే ఆలోచన బేస్డ్ గా పనిచేసే ప్రొఫెషన్స్ అనేవి ముందుకు వచ్చాయి. ఈ ఆలోచన బేస్డ్ గా పనిచేసే ప్రొఫెషన్స్ లో వయసు ప్రభావం, వృద్ధాప్యం ప్రభావం చాలా కంపారిటివ్లీ తక్కువ ప్రొడక్షన్ సెక్టర్ తో పోలిస్తే. ఇక ముందుకు పోయిన దగ్గర నుంచి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇన్నోవేషన్ అనేది లీడ్ తీసుకుంటుంది అని చెప్తున్నారు. కాబట్టి ప్రొడక్టివిటీ మీద, జీడిపి మీద, భవిష్యత్ ఆర్థిక పరిణామాల మీద వయసు ప్రభావం, వృద్ధాప్య ప్రభావం ఉండదు. అంటే దీని ప్రకారం ఎక్కువ మంది పిల్లల్ని కనండి అని చెప్పడానికి ఆర్థిక అంశాలు ప్రాతిపదిక అని చెప్పుకోవడానికి సైంటిఫిక్ గ్రౌండ్స్ తక్కువ. కానీ చంద్రబాబు ఆయన వ్యూహ బృందం ట్రెండ్ లో ఉన్న కొన్ని పదాలని సర్క్యులేట్ చేస్తూ ఉంటారు. మీరు 2004 ముందు చంద్రబాబుని చూసినట్టయితే అప్పుడు ఐటీ అనేది బూమింగ్ కాబట్టి ఆయన ఐటీ గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉండేవాళ్ళు. 2014-19 మధ్యకాలంలో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, బ్లాక్ చైన్ టెక్నాలజీ, ఈ రెండు ట్రెండ్ లో ఉన్నాయి కాబట్టి వీటి గురించి ఎక్కువ చెప్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది కాబట్టి ఏఐ సిటీస్ కడతానని ఇలా బజ్ వర్డ్ ని పట్టుకొని ఆయన రాజకీయాల్లో పాపులరైజ్ చేసి ఆ వర్డ్స్ ద్వారా ఆయన కూడా బజ్ లో ఉండడం అనేది ఆయనకి అలవాటు. ఇక స్టాలిన్ విషయానికి వద్దాం. సౌత్ లో పార్లమెంట్ నియోజకవర్గాల సంఖ్య తగ్గిపోయి అన్యాయం జరుగుతుంటే ఇప్పుడు పిల్లల కంటే మొదలుపెట్టి దాన్ని ఎదుర్కోవడం అనేది సాధ్యమయ్యే విషయం అంటే కానే కాదు. ఎందుకు అంటే మీకు జనాభా గణన జరిగి నియోజకవర్గాల పునర్విభజన మరో 3 ఏళ్లలోనూ 5 ఏళ్లలోనూ అయిపోతుంది. అదే ఇప్పుడు కనడం మొదలుపెట్టి వీళ్ళు చేతికి అందేసరికి ఒక 20 ఏళ్ళు పడితే కనుక స్టాలిన్ సూచన అనేది ఒక దూరదృష్టి లేని సలహా అనేది అర్థం చేసుకోవాల్సి ఉంటుందేమో. అయినా నియోజకవర్గాల సంఖ్య తగ్గిపోతుంటే జనాభాని పెంచి ఎదుర్కోవాలి అనుకోవడం అనేది సునామీ వస్తుంటే గొడుగు అడ్డు పెట్టుకుని ఆపుకోవాలనుకోవడం లాంటిది. దానివల్ల పెద్దగా ప్రయోజనం ఏమి ఉండదు. జనాభా పెరుగుదల తక్కువగా ఉంది కాబట్టి సౌత్ కి నియోజకవర్గాల పునర్విభజనలో అన్యాయం జరుగుతోంది అంటున్న వాదనలో కేటీఆర్ లాంటి నాయకుడు చెప్తున్న సలహాలు కొంచెం తెలివిగా ఉన్నట్టు కనిపిస్తూ ఉన్నాయి. జీడిపిలో రాష్ట్రాల వాటా ఆధారంగా సీట్ల కేటాయింపు ఉండాలి అని చెప్పి తెలంగాణకు అడ్వాంటేజ్ వచ్చేలాగా
కేటీఆర్ కొన్ని సూచనలు చేస్తూ ఉన్నారు. అలాగే ఇంకొంతమంది ఆలోచన పరులు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో సెనెట్ లో ఏ రాష్ట్రానికైనా సరే ఇద్దరే సభ్యులు ఉంటారు. అది ఎంతమంది జనాభా అయినా ఉండని, ఎంత అభివృద్ధి అయినా జరగని. అలాస్కా లాంటి రాష్ట్రాలకి ఇద్దరే ఉంటారు, కాలిఫోర్నియా లాంటి డెవలప్డ్ స్టేట్స్ కి ఇద్దరే ఉంటారు. ప్రాతినిధ్యం అనేది ప్రాంతాల వారీగా, ఐడెంటిటీ వారీగా ఉండాలి తప్పితే జనాభా ప్రాతిపదికన కాదు అని చెప్పేసి విలువైన సలహాలు చెప్తూ ఉన్నారు. ఇలాంటి ఆల్టర్నేటివ్స్ ఆలోచించడానికి బదులు మనం జనాభా పెంచాలి అని చెప్పేసి కనుక కూర్చుంటే కనుక దానివల్ల కాన్సిక్వెన్సెస్ చాలా ఉంటాయి. ఎందుకంటే పిల్లలు ఎక్కువ మందిని కనడం వల్ల ఆర్థికంగా వచ్చే కాన్సిక్వెన్సెస్ ఆ కుటుంబమే భరించాల్సి ఉంటుంది. దీనివల్ల పేదరికం రేషియో పెరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. రాజకీయ వ్యూహంలో చూసినా, ఫైనాన్షియల్ కోణంలో ఆలోచించిన, డెమోగ్రాఫిక్స్ వారీగా చూసినా జనాభా పెంచాలి అనే దాంట్లో పాజిటివ్ సూచనల కంటే కూడా ఛాలెంజెస్ ఎక్కువ ఉన్నాయి అని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. రాజకీయ నాయకులు చేసే కొన్ని ప్రకటనలు జనాన్ని ఎలా కన్ఫ్యూజ్ చేస్తాయో చెప్పడానికి ఈ జనాభా పెంచండి అనే సలహా ఒక లేటెస్ట్ ఉదాహరణ అనుకోవాలేమో. మీరేమంటారు? ఎక్కువ పిల్లల్ని కనడం వల్ల కుటుంబాల మీద పడే బాధ్యతకి ఎవరు భరోసా ఇస్తారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్.